ఏలూరు జిల్లా పోలవరం మండలంలో పులి సంచారం కలకలం రేపుతుంది. కొన్ని రోజులుగా జిల్లాలోనే సంచరిస్తున్న పెద్ద పులి ఇప్పుడు పోలవరం మండలంలోకి ప్రవేశించింది. పులి పాదముద్రను గుర్తించిన అటవీ అధికారులు గుంజవరం గ్రామ సమీపంలో దూడను చంపినట్టు గుర్తించారు. పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. పులి సంచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని స్థానిక ప్రజలను అటవీ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఏలూరు జిల్లా పోలవరం మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా జిల్లాలోనే సంచరిస్తున్న పెద్ద పులి ఇప్పుడు పోలవరం మండలంలోకి ప్రవేశించింది. పులి పాదముద్ర గుర్తించిన అటవీ అధికారులు గుంజవరం గ్రామ సమీపంలో దూడను చంపినట్టు గుర్తించారు. పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పులి సంచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని స్థానిక ప్రజలను అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏలూరు సంజయ్ అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. సంజయ్, ఇటు ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రజలను, అటు తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రజలను పెద్దపులి మాత్రం తీవ్ర కలకలం రేపుతుంది. పెద్దపులి సంచారం ఇటు ఒక్క ప్రజలను, ఇటు అటవీ శాఖ అధికారులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే 2 నెలల క్రితం ఇది పెద్దపులి పోలవరం, అదేవిధంగా రాజమండ్రి, ఈస్ట్ గోదావరి ప్రాంతాల్లో తిరుగుతూ సంచరిస్తున్న సమయంలో ప్రజలు భయభ్రాంతులకు గురవటం మనం చూసాము. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యి ఈస్ట్ గోదావరిలో ఈ పెద్ద పులిని పట్టుకోవడం జరిగింది. అయితే ఈ పెద్ద పులిని పట్టుకున్న తర్వాత అటవీ శాఖ అధికారులు పాతుకొండ అటవీ ప్రాంతంలో దీన్ని తీసుకెళ్లి వదిలేయడం జరిగింది. అయితే దీనికి ఈ పెద్ద పులికి మన అటవీ శాఖ అధికారులు మన మెడలో దీన్ని రేడియో ధార్మిక అమర్చడంతో ఈ పెద్ద పులి ఎక్కడ తిరుగుతుంది ఏంటి అనేది అటవీ అధికారులు ఎప్పటికప్పుడు గమనించడం జరుగుతుంది. అదే నేపథ్యంలో 10 రోజుల క్రితం ఈ ఈస్ట్ గోదావరి నుంచి ఇది పోలవరం వైపు నది దాటుతూ ఉన్న సమయంలో ప్రజలు దీన్ని గమనించడం చూసారు. ఈ పెద్ద పులిని చూడటం భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు ఈ ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది.